Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. అంత డైరెక్ట్ గా వీడియోలోకి వచ్చి ఏంటి ఆ డేరింగ్ ఏంటి నీకు అంత తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు కోపం వచ్చింది తిట్టేసాను. అసలు టిక్ టాక్ సోషల్ మీడియా నాకు తెలియదు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఏడుగురు తర్వాత మీకు అరబీ వాళ్ళు 100 మందిని అంటారు అంటే గవర్నమెంట్ పెంచేద్ది. ఇందులో నీకేం అర్థమైందిరా? కనీసం అలా వదిలేస్తారు. పాలు కూడా ఇవ్వరు, మేమే పెంచుతాం. మీరు ఇస్తారా? వేసేసాడు, బాగా వేసేసాడు. బూతులు తిట్టమని కాదు, పని అంతా చేసేసుకుని రూమ్ లోకి వెళ్ళి చూపించమని. నేను ఏం చూపించాను చెప్పండి? నాకేం తెలుసు చూపించింది మీరు అంటున్నారు కదా, చెప్పండి. సరే నువ్వు చెప్పాలనుకుని చెప్తారా? నువ్వు ఏం చూపించావు నేను చెప్తాను. మేడం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోద్ది, ఈవినింగ్ వస్తుంది. మరి నిన్న ఎప్పుడు చూసుకుంటేది? రాత్రి మీరు ఏమడుగుతున్నారు? మీకు వచ్చినకి మీకేం ఏంటి అలా మాట్లాడుతున్నారండి? కాదు అందుకే చెబుతున్నాను, నువ్వు తిట్టకూడదు. అంటే నాకేంటంటే మీరు పిల్లల్ని చూసుకోవాలని వెళ్ళారు, మేడం మిమ్మల్ని చూస్తుంది అన్నారు. నాకు అర్థం కాలేదు సార్. మీరు పిల్లల్ని చూస్తున్నారు, అదేదో డైరెక్ట్ మేడమే పిల్లల్ని చూసుకుంటే మళ్ళీ నీకు అవసరం లేదు కదా అక్కడ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమో నేను వీడియోలు చేశాను, నేను విచారం చేశాను, పాపం చేశాను, జస్ట్ వీడియోలు చేశాను. ఎక్స్పోజింగ్ అంటే ఇష్టం నాకు. నీ కసి నాకు అర్థమైంది బామా. సినిమాలు ఎలా చేస్తున్నారు అంటే మీకు ఇష్టం, ఇప్పుకొని తిరగడం అంటే మీకు ఇష్టం. చిచ్చి వినడానికి చాలా అసహ్యంగా ఉంది. చెప్పడానికి గల కారణం ఒక వ్యక్తి మీరు వీడియో కాల్ సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. ఆ సంభాషణలో ఆయన స్క్రీన్ షాట్లు వీడియో రికార్డింగ్ చేసి మీ హస్బెండ్ గారికి పంపించడం జరిగింది. దాన్ని చూస్తేనే తెలుస్తుంది. గూగుల్లో కత్తర్ పాప ఎక్స్పోజింగ్ వీడియో అని కొడితే ఈ రోజుకి గూగుల్లో కనబడే విధంగా మీది వీడియోస్ ఉన్నది. ఆ వీడియో కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ప్రామిస్ గా చెప్తున్నాను, చేతబడి చేసి చంపేతాన్ని కొడుకుని అంటున్నాడు. చాలా టార్చర్ పెట్టాడు. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. పోను సామ్సంగ్ లో ఉంటాయి. అలా అని 20,000 అడిగాడు, ఇవ్వలేదు. సరే నువ్వు రోజున ఏడుస్తూ బాత్రూమ్కి వెళ్ళి అలా చీప్ స్క్రీన్ షాట్లు తీసి చిన్న కథ కదిరిదా అయినా నేను చూపించింది కాకుండా మా ఆయన నెంబర్ ఇచ్చేసాను. ఏమని అడిగాడు, మీ ఆయన పరిచయం చేసుకుంటానా, అయితే మీ ఇంటికి వచ్చి మీ ఆయనతో మాట్లాడి నేను చూసినట్టు ఉంటుందంటే అని. అవునా, మా ఇంటికి వస్తావా, సరే ఎక్కించుకో, మా ఆయన నెంబర్ ఇచ్చేసాను. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమె ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ప్రతి ఒక్కరు మీకు ఫోన్ చేసి మీ కొడుకు మీద ఒట్టు మరి ఇప్పుడు వీడియో కాల్ చేయంటే మొత్తం అందరు ఫోన్ నంబర్లు అందరికి వీడియో కాల్ చేస్తుంటారా? లేదు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.